దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 2 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ రాజుల గ్రంథము 4-5 అధ్యాయములు. నాలుగవ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనివిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తిగలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బతుకుడని ఆమెతో చెప్పెను. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనివిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోచి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షునేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు అంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతో అయినను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని నడుగగా, గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనివిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయవారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పగా, అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒక్కొక్కనికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనివిటితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడగగా, ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదుగో ఆ షునేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొంటకే పరుగున పోయి నీవును నీ పెనివిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాలు పట్టుకొనెను. గెహాజీ ఆమె తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె
బహు వ్యాకులముగా ఉన్నది. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడవని నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేతపట్టుకుని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన యెడల వారికి ప్రతిమర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండము నా బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షునేమీరాల్ని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణ మెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తిరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. మరియు ఒకడు బెయేల్షెలీషా నుండి మొదట పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగిలినవి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచట ఉండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పునమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు సిద్ధుడు అవుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయిను ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల
నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానం తీసుకునవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. 2 కంచెల గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ, సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకుని నయమానును కలుసుకుంటకే పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగిన. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారులు 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీ వెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొంటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినం మాకు దయచేశారు, మీకు వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, సైన్యములకు అధిపతి, రోషము గల దేవ, నీకే స్థుతులు, స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవ, మా కొరకు రక్తము చిందించిన దేవ, అయ్యా మేము పొందవలసిన దెబ్బలు అయ్యా నాయన మీరు తిని ఉన్నారు. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఉదయకాలంలో మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా కొరకు బలైన యేసయ్యా నిన్ను స్తుతిస్తూ అయ్యా నీ అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. ప్రభా, నా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను అయ్యా దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి నిందారహితులుగా నిలవబెట్టండి. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని నాయన పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, మాలోనికి రండి, మమ్మల్ని బలపరచండి. దినమంతా నీ అయా నాయన నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. ప్రభా తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. విజ్ఞాపనాత్మ, ప్రార్థనాత్మ మాకు దయచేసి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యమే ఉన్న దేవా, అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. ఎందుకంటే నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. ప్రభా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునన్నావు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ ఆజ్ఞలు, కట్టడలు గైకొనుచు నాయన నీ వాగ్దానాలు సొంతం చేసుకునే కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా తండ్రి, నా ప్రాణం యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నావు. ప్రభా, అయ్యా తండ్రి నాయన మాకు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, క్షేమ స్థుతిని బట్టి, అయ్యా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, నీకే స్థుతులు, స్తోత్రాలు. ప్రభా, ఇగో నీ కృపాసని మీద నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక, మా పరిస్థితులపై నీ కృప కలుగునుగాక.
అయ్యా మా ఇరుగు పొరుగు బంధువులపై నీ కృప కలుగునుగాక నాయన. రక్షణ లేని వారికి రక్షణ యేసు నామంలో కలుగునుగాక. మా పట్టణంలో ఒక ఉజ్జీవం రగులుకొనుగాక. అయ్యా దైవజనులు దైవజనరాలు సేవకులు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి నాయన అయ్యా తండ్రి నాయన బలమైన అభిషేకంతో నింపి వాడుకొని వారి అవసరతలన్నీ నీ మహిమశంలో తీర్చి వారు రాకపోకలేందని కాపుదల భద్రత ఉంచండి నాయన. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. ప్రపంచ దేశాలు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఇజ్రాయెల్ దేశానికి క్షేమం గురించి ఇజ్రాయెల్ ప్రజలకు అయ్యా ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. అయ్యా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి. హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి అయ్యా మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని అయ్యా పాపం విడిచి చేసిన ప్రార్థనకు జవాబు దయచేసి మా దేశాన్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా అయ్యా సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచండి. మా దేశంలోకి కడవరి వర్షం మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ నైనా అయ్యా చీఫ్ మినిస్టర్లు గవర్నర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వారి కింద పనిచేసిన అధికారులు వారి కింద పనిచేసిన డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న నీ చిత్తానుసారమైన పరిపాలన అయ్యా వారి ద్వారా మీరు జరిగించండి. వారికి గొప్ప రక్షణ దయచేయండి. మా దేశానికి మహారక్షణ దయచేయమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.